కొంతమందికి ఏదో భయం జరుగుతున్నారు. తెలంగాణ వచ్చింది అనేటువంటి దాంట్లో అంత సంతోషం లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. నిజమే అనుకుంటాను. నేను కొంతమందిని అడిగాను, తెలంగాణ వచ్చింది కదా, విపరీతమైన ఉత్సవాలు పైన నుంచి జరుగుతూ ఉన్నాయి, మరి మీరేమనుకుంటారంటే వచ్చింది కానీ ఏ తెలంగాణ వస్తుందో ఏమైందో చూసి తర్వాత మాట్లాడదాం అంటున్నారు. ఇది ఖచ్చితంగా కింద వర్గాల వాళ్ళకి సందేహాలు ఉన్నాయి తెలంగాణ మీద. ఏ రకమైన తెలంగాణ రాబోతుంది అని. ఈ తెలంగాణ వస్తుంది, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి చెప్పడం ఇంకా సందేహాలు కల్పిస్తుంది. ఇయ్యటం ఏంటి అని, మనం ఎందుకు పంచుకోకూడదు అనేది లేదు. ఇయ్యటం ఏంటి అంటే ఒకళ్ళ చేతిలో ఆల్రెడీ ఉంది, లేని వాళ్ళు కొంతమంది సృష్టించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ముఖ్యంగా కుల సంఘాల వాళ్ళు ఎక్కడ సంతోషం ఎక్స్ప్రెస్ అయినా, ఎక్కడ మీటింగ్ పెట్టలే, సంతోషాన్ని వేళ వాళ్ళు బాగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటా, మనం అందరం టీచర్స్ కాబట్టి, నేను కూడా టీచర్స్ కాబట్టి ఆలోచిస్తూ ఇప్పుడు ప్రజల వరకు కూడా తెలంగాణ వచ్చినటువంటి లాభాలు అట్టడుగులో ఉన్న వాళ్ళకు కూడా పోయేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు వీళ్ళని గెలవనియండి, ఆ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని గెలవనియండి. పైకి కనపట్ల, పైకి సంబంధం కనపట్ల, పైకి మాకు పడదంటున్నారు. కింద చాలా వరకు అగ్రిమెంట్స్ అయిపోయినట్టు ఉన్నాయి. ఈ అగ్రిమెంట్స్, ఈ ఎలక్షన్లు పోవడం, ఈ తతంగం అంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లాగానే ఉన్నాయి కానీ తెలంగాణ వచ్చిన లక్షణాలు మాత్రం కనపట్టాల. తెలంగాణలో ఎంతమందికి ఇంకా భూమి కావాల్సింది, భూమి పంచుతారా, చెప్పినారా ఎప్పుడన్నా? రిజర్వేషన్స్ 12% ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఎవరికి? ముస్లిం ట్రైబ్స్కి. అది నిజంగా మన చేతిలో ఉందా? మనం ఇస్తాం, అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎస్సీ ఎస్టీలకి డివిజన్ చేస్తామని చెప్పినారా? ఇండియా చేసినారా? అది మన చేతిలో ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మన చేతిలో లేని అన్ని కూడా ఇదిగో మీకు ఇస్తున్నాం, అదిగో మీకు ఇస్తున్నాం, మీ చేతిలోకి వచ్చింది అని చెప్పేటువంటి దాన్ని మీరు కేర్ఫుల్ గా, మనం టీచర్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా వాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని మనం మరీ ముఖ్యంగా మీరు గ్రామాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ అనేటువంటిది ఏదో మోసపూరితంగా వస్తుంది అనేటువంటి భయం అయితే నాకు. ఏవైతే ఏ కోరికలైతే ప్రజలు కోరుకున్నారో, ఏ కోరికలైతే కార్మికులు కోరుకున్నారో, ఏ కోరికలైతే రైతాంగం కోరుకుందో, ఏ కోరికలైతే నిరుద్యోగులు కోరుకున్నారో, ఏ కోరికలైతే దళితులు కోరుకున్నారో, ఆదివాసీలు కోరుకున్నారో, అవి నెరవేరే తెలంగాణ లాగా మాత్రం కనపట్టాలి.